నమస్కారం. రైతు రంజని ఛానల్కి స్వాగతం. గులాబీ ఎంత అందమైనదో అంతే సున్నితమైనది. ఇక కమెలియా పువ్వు కూడా చూడ్డానికి గులాబీ పువ్వు అంతా అందంగానే ఉంటుంది. అయితే ఇది అంత సున్నితమైనదైతే కాదు. ఈ పువ్వు రేకులు దృఢంగా ఉంటాయి. అందుకే కమెలియా పంటను గులాబీ పంటకు చక్కని ప్రత్యామ్నాయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇక కమెలియా ఆకర్షణీయమైన అద్భుతమైన పువ్వులు కలిగి ఉంటుంది. ఇక కమెలియా సొగసైన పుష్పించే మొక్క అని కూడా చెప్పవచ్చు. తూర్పు ఆసియాకు చెందినది ఈ మొక్క. ముఖ్యంగా జపాన్, చైనా, కొరియా దేశాల్లో సాగులో ఉంది. టియేసి కుటుంబానికి చెందింది ఈ మొక్క. కమెలియా పూజాతిలో వైవిధ్యపూరితమైన వంగడాలతో పాటు సంకర జాతులు ఉన్నాయి. నిగనిగలాడే సతత హరిత ఆకులతో ఈ చెట్టు అన్ని కాలాల్లోనూ నిండుగా ఉంటుంది. అందానికి, అలంకారానికి ప్రతీకగా అద్భుతమైన తెలుపు, గులాబీ, ఎరుపు, అంతేకాకుండా ఊద రంగులో, ఎరుపు రంగులో కమెలియా మొక్క పూస్తుంది. అందమైన సన్నని రేకులు, సున్నితమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన కమెలియాను తరచుగా గులాబీతో పోల్చుతూ ఉంటారు. గులాబీలు సాంప్రదాయంగా ప్రేమకు ప్రతీకలైతే కమెలియా పూలు స్వచ్ఛత, అభిరుచి, పరివర్తనకు ప్రతీకగా చెబుతుంటారు. నీడలోనూ పెరుగుతుంది ఈ మొక్క. గులాబీ చెట్టు చల్లదనాన్ని, నీడను తట్టుకోలేదు. అయితే కమెలియా అందంగా కనిపించడమే కాదు, ఎటువంటి భిన్న వాతావరణాన్ని కూడా తట్టుకొని ఉంటుంది. ఇక పొదగా చిన్నపాటి చెట్టుగా పెంచిన ముదురు ఆకుపచ్చని ఆకులతో కమెలియా మొక్క పూలు లేనప్పుడైనా సరే అది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల గార్డెన్లో కానీ అలంకరణలో కానీ కమెలియా పూలు గులాబీలకు ప్రత్యామ్నాయ పూలుగా నిలుస్తుంటాయి. అయితే కమెలియా పూలు గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో పూస్తాయి. కాబట్టి ఆయా సందర్భాలకు తగిన రంగు పూలను ఉపయోగించుకోవచ్చు. ఇక పూరేకులు మృదువుగా, గుండ్రంగా, మందంగా ఉంటాయి. కాబట్టి ఇనోడోర్ బొకేల్లో కూడా పెట్టినా కూడా అందంగానే ఉంటాయి. ఇక గార్డెన్లో పెంచిన ఈ పూలు ఏడాది పొడవునా చూడ ముచ్చటగా ఒదిగిపోతాయి. గులాబీలు ఇలా కాదు. గులాబీ రేకులు బాగా సున్నితమైనవి, పల్చటివి కాబట్టి త్వరగా వాడిపోతాయి. ఇక కమెలియా పూలు రంగు, రూపు, నిర్మాణం, పరిమాణం విషయంలో ఇతర పూజాతుల మధ్య వైవిధ్యంగా నిలబడుతుంది. ఈ పువ్వులలోనే ఆడ, మగ అదే పిస్టిల్, స్టేమిన్స్ భాగాలు అమరి ఉండడం వల్ల పరాగ సంపర్కానికి అనువుగా ఉంటుంది. ఈ పువ్వులో వంగడాన్ని బట్టి 5 నుంచి 9 రేకులు ఉంటాయి. ఇవి సాధారణంగా గుడ్డు ఆకారంలో స్పైరల్ పద్ధతిలో కూడుకొని ఉంటుంది. ఇక కమెలియా పూలలో రేకుల వరుసలు సింగిల్ అంటే కొద్ది రేకులతో, లేకపోతే సెమీ డబల్ నుంచి డబల్ అంటే అనేక వరుసలు కలిగి ఉంటాయి అన్నమాట. పూలు లేత గులాబీ నుంచి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. కొన్ని రకాల్లో ఊద రంగులో అనేక రంగులతో కూడిన రేకులతోనూ కమెలియా మొక్కలు పూస్తూ ఉంటాయి. తెల్ల కమెలియా పూలు స్వచ్ఛతకు, అమాయకత్వానికి, అనురాగానికి ప్రతీకలు. గులాబీ రంగు కమెలియా పూలు ఇష్టానికి, ప్రేమకు ప్రతీకలు. ఇక ఎర్ర కమెలియా పూలు అభినయానికి, గాఢమైన ప్రేమకు ప్రతీకలు. ఊద రంగు కమెలియా పూలు ఆరాధనకు, పరివర్తనకు ప్రతీకలని చెబుతారు. ఇక ఊద రంగు కమెలియా పూలు ఆరాధనకు, పరివర్తనకు ప్రతీకలుగా చెబుతారు. కమెలియా మొక్కను పొద మాదిరిగా పెంచుకోవచ్చు, లేదా చిన్నపాటి నుంచి మధ్యస్థ ఎత్తు ఉండే చెట్టుగాను పెంచుకోవచ్చు. రకాన్ని, పరిస్థితులను బట్టి 2 నుంచి 12 మీటర్లు అంటే 6.5 నుంచి 40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. కాయ ఆకుపచ్చ లేదా పసుపు రంగులో ఉంటుంది. విత్తనాలు ఓవెల్ షేప్లో చిన్నగా, గట్టిగా ఉంటాయి. వీటి నూనెను సౌందర్య సాధనాల్లో వాడతారు, వంటకు కూడా వాడుతూ ఉంటారు. ఇక కమెలియా జాతిలో చాలా రకాల చెట్లు శీతాకాలంలో పూతకొస్తాయి. ఇవి పెరిగే వాతావరణ స్థితిగతులు, నేలలను బట్టి పూతకాలం మారుతూ ఉంటుంది. ఇక కమెలియా మొండి జాతి చల్లని ప్రాంతాల్లో కూడా బాగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చు తగ్గులున్న ప్రాంతాల్లోనూ తట్టుకుంటుంది. గులాబీ చెట్లతో పోలిస్తే కమెలియా చెట్లు పెద్దవి, చాలా కాలం మనుగడకు సాగిస్తూ ఉంటాయి. ఇక దీర్ఘకాలం ఆధారపడదగిన పూల చెట్ల జాతి ఇది. దీని పూలు అనేక వారాల పాటు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈ చెట్లకు ఆకులు ఏడాది పొడవునా నిండుగా ముచ్చట గొలుపుతూ ఉంటాయి. ఆమ్ల నేలల్లో పెరుగుతుంది. గులాబీ మొక్కను జాగ్రత్తగా ఉంచాలి. తరచూ కొమ్మలు కత్తిరించాలి. చీడపీడల నుంచి జాగ్రత్తగా రక్షించుకోవాలి. తరచూ మట్టిలో ఎరువులు వేస్తూ ఉండాలి. కానీ కమెలియా చెట్లు అలా కాదు. వీటి మెయింటెనెన్స్ చాలా సులభం. మొక్క నాటిన తర్వాత నిలదొక్కుంటే చాలు. నీరు నిలవని ఆమ్ల నేలల్లో కూడా పెరుగుతుంది. ఏడాదిలో చాలా తక్కువ రోజులు మాత్రమే ఎండ తగిలే ప్రాంతాల్లో పూల తోటను పెంచాలంటే కమెలియాను ఎంచుకోవచ్చు. చిన్న పొదగా పెంచుకోవచ్చు. తరచూ కత్తిరిస్తూ షెడ్లుగా కూడా రకరకాలుగా కూడా పెంచుకోవచ్చు. అనేక సైజుల్లో దీన్ని పెంచుకోవచ్చు. ఇక గులాబీ మొక్కల్ని పొదలుగా, తీగలుగా మాత్రమే పెంచగలం. గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో అందంగా పూస్తాయి వీటి పువ్వులు. ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండే పూలు కావడం కూడా ముఖ్యమైన విశేషం. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే గులాబీని వీటికి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటారు. ఆకులతో టీ, గింజలతో నూనె. కమెలియా జాతిలో
100 నుంచి 200 వైవిధ్యపూరితమైన రకాలు ఉండడం కూడా విశేషం. పువ్వు రూపు రంగును బట్టి అది ఏ రకమో కూడా గుర్తించవచ్చు. కమెలియా జెరినికా అంటే జాన్ కమెలీ రకం అన్నమాట. ఇవి ఎక్కువగా సాగులో ఉంటాయి. దీని పూలు పొడవుగా ఆకర్షణీయంగా ఉంటాయి. తెలుపు నుంచి ముదురు ఎరుపు గులాబీ రంగుల పూలు జూన్ కమెలియా చెట్టులో పూస్తాయి అన్నమాట. ఇక కమెలియా సినెన్సివ్ రకం చెట్టు. ఈ ఆకులతో టీ కాచుకొని కూడా తాగొచ్చు. అందువల్ల దీని ఆకుల ద్వారా కూడా ఆదాయం సంపాదించవచ్చు. దీని తెల్లని పూలు చిన్నగాను తక్కువ ఆకర్షణీయంగాను ఉంటాయి. అయితే కమెలియా ససన్కువా రకం పూలు చిన్న అతి సున్నితంగా ఉన్న సువాసనను వెదజల్లుతాయి. జూన్ కమెలియా రకం కన్నా చాలా ముందుగానే ఈ రకం చెట్టు పూస్తుంది. కమెలియా రెటిక్యులాటా జాతి చెట్లకు పొడవాటి పూలు పూస్తాయి. అందరినీ ఆకర్షించగల ఈ రకం చెట్లు చైనాలో విస్తారంగా కనిపిస్తాయి. కమెలియా ఒలిఫెరా రకం కూడా చైనాలో విస్తారంగా కనిపిస్తాయి. దీని విత్తనాల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నూనెను వంటకాల్లో సౌందర్య సాధనాల తయారీకి కూడా వాడుతుంటారు. చిన్న తెల్లని పూలు పూస్తుంటాయి. వాణిజ్యపరంగా చూస్తే మంచి ఆదాయాన్ని తెచ్చే ఇదొక మంచి రకం పూల చెట్లు అని చెప్పవచ్చు.